ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఈనాటి ఈ వీడియోలో కోటి విద్యలు కూటి కొరకే అనేది అనే సామెతను కొత్త కోణంలో మనము మాట్లాడుకుంటే, ఇది కేవలం సామెత మాత్రమే కాదు. జీవిత విలువ, కష్టం, స్వాభిమానం, ఉపాధి, మానవత్వం గురించి ఆలోచింపజేసేలా ఉంటుంది. మనం ఈజీగా అనుకోవచ్చు. కోటి విద్యలు కూటి కొరకే. మన పాత రోజుల్లో ఈ సామెతను చాలా విధిగా ఉపయోగిస్తుంటారు. ఈ యొక్క మాటను మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాం. కానీ ఏ రోజు ఈ మాట వెనకున్న జీవిత సత్యాన్ని లోతుగా ఎవరు ఆలోచించరు. ఒక చిన్న బిడ్డ మొదటిసారి అక్షరాలు నేర్చుకోవడం ఎందుకు? ఒక యువకుడు రాత్రింబవళ్ళు చదవడం ఎందుకు? ఒక రైతు ఎండను, వానను లెక్క చేయకుండా పొలంలో చెమటోడ్చడం ఎందుకు? ఒక కూలి ఉదయం సూర్యుడిని ఉదయించేలోపు పనికి వెళ్ళడం ఎందుకు? సమాధానం ఒకటే. జీవించడానికి, తన కుటుంబాన్ని నిలబెట్టడానికి, ఆకలి అనే నిజాన్ని గౌరవించడానికి. ఆకలి అది ధనవంతుడి, పేదవంతుడు వేరు చేయదు. రాజైనా, రిక్షావాడైనా పొట్ట నిండకపోతే ఇద్దరికీ ఒకే రకమైన అనుభవం. అందుకే పెద్దలు కోటి విద్యలు కూటి కొరకే అన్నారు. కానీ ఈ సామెతను కొందరు తప్పుగా అర్థం చేసుకుంటారు. అన్నం కోసం ఏదైనా చేయొచ్చని కాదు. అన్నం కోసం నిజాయితీగా కష్టపడాలని దాని అసలు భావం. చిన్న ఎగ్జాంపుల్‌గా ఒక డాక్టర్ ఎన్నో సంవత్సరాలు చదువుతాడు. రోగులను కాపాడటమే అతని ధర్మం. కానీ అతను తన కుటుంబాన్ని పోషించాలి. ఉపాధ్యాయుడు వేలాది మంది జీవితాలను వెలిగిస్తాడు. కానీ అతని ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు. వారికి భోజనం, కుటుంబం నడపాలి. ఇకపోతే రైతు, మనం తినే ఒక గింజ కూడా రైతు లేకపోతే మనకి పుట్టదు. కూలీ లేకపోతే ఒక్క భవనం కూడా నిలబడదు. డ్రైవర్లు లేకపోతే వస్తువులు గమ్యానికి చేరవు. పారిశుద్ధ్య కార్మికుడు లేకపోతే నగరాలు శుభ్రంగా ఉండవు. ప్రతి వృత్తి వెనక ఒక కుటుంబం ఉంది. ప్రతి కష్టం వెనక ఒక ఆకలి ఉంది. ప్రతి చెమట చుక్క వెనక ఒక ఆశ ఉంది. ఈ రోజుల్లో చాలామంది పనిని చిన్నదిగా, పెద్దదిగా కొలుస్తుంటారు. కానీ నిజానికి చిన్న పని అంటూ ఏదీ లేదు. నిజాయితీగా చేసిన ప్రతి పని గొప్పదే. పొట్ట నింపే పని ఎప్పుడు చిన్నది కాదు. చేతిని చాచి అడగడం కంటే, చేతిని కష్టానికి అలవాటు చేయడం చాలా గొప్పది. ఈ సమాజంలో కొందరు ఉద్యోగం చూసి మనిషి విలువ నిర్ణయిస్తారు. కానీ మనిషి విలువ అతని జీతంలో కాదు. అతని నిజాయితీలో ఉంటుంది. అతని బాధ్యతలో ఉంటుంది. అతని మనసులో ఉంటుంది. విద్య మనకు ఉద్యోగాన్ని ఇవ్వచ్చు. డబ్బును ఇవ్వవచ్చు. గౌరవాన్ని కూడా ఇవ్వవచ్చు. కానీ ఆ విద్యతో పాటు వినయం లేకపోతే మనిషి అసంపూర్ణుడుగానే మిగిలిపోతాడు. కాబట్టి ఎవరి వృత్తిని మనం తక్కువ చేసి మాట్లాడకండి, చూడకండి. మన ఇంటి ముందున్న కూలి, మీ పిల్లలకు బోధించే టీచర్, మీకు మందిచ్చే డాక్టర్, మీకు అన్నం పండించే రైతు, వీళ్ళందరూ సమాజానికి సమానంగా అవసరమైన వారే. జీవితం అంటే పెద్ద కారు కాదు, పెద్ద ఇల్లు కాదు, బ్యాంకులో ఉన్న డబ్బు కూడా కాదు. మీ కష్టార్జితంలో మీ కుటుంబం నవ్వుతూ భోజనం చేస్తే అదే పెద్ద విజయం. కాబట్టి విద్యను కేవలం డబ్బు కోసం మాత్రమే కాదు, విలువల కోసం కూడా నేర్చుకుందాం. పనికి కేవలం జీతం కోసం మాత్రమే కాదు, స్వాభిమానం కూడా చేద్దాం. ఎందుకంటే అన్నం మన శరీరాన్ని నిలబెడుతుంది. విలువలు మన వ్యక్తిత్వాన్ని నిలబెడతాయి. కష్టం మన భవిష్యత్తును నిర్మిస్తుంది. అందుకే కోటి విద్యలు కూటి కొరకే అనేది, ఆ కూటి కోసమే నిజాయితీగా సంపాదించినప్పుడు జీవితానికి నిజమైన విలువ ఉంటుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ధన్యవాదములు.